షుగర్ ఇండియన్ హౌస్ హోల్డ్స్లో సాల్ట్ కారం ఎంత ఇంపార్టెంటో ఈ షుగర్ కూడా అంతే ఇంపార్టెంట్. షుగర్ని జస్ట్ స్వీటనింగ్ ఏజెంట్గా కాదు, శుభారంభానికి సింబల్గా మార్చేశారు. ఎగ్జామ్స్ ముందు, జర్నీస్కి ముందు, ఫంక్షన్స్ వచ్చినా, ఫెస్టివల్స్ వచ్చినా, ఇంటికి గెస్ట్ వచ్చినా ఫస్ట్ కావాల్సింది షుగరే. నిజానికి షుగర్ కేన్ నుండి షుగర్ తయారు చేయడం ఫస్ట్ కనుక్కునింది ఇండియన్సే అట. అర్థశాస్త్ర ప్రకారం 350 AD గుప్తాస్ డైనాసిటీ టైంలో ఫస్ట్ టైం షుగర్ కేన్ నుండి క్రిస్టల్డ్ షుగర్ని తయారు చేయడం కనుక్కున్నారట. చైనా నుండి ఇండియాకి వచ్చే మాంగ్స్ తిరిగి వెళ్తూ ఈ షుగర్ని చైనాకి తీసుకువెళ్లారట. షుగర్ ప్రపంచానికి పరిచయం అవ్వడానికి వేసిన మొదటి అడుగది. ఆ తర్వాత ఇస్లామిక్ కంట్రీస్కి అండ్ స్లోగా 16th సెంచరీలో షుగర్ని తయారు చేసే మెథడ్ వెస్టర్న్ కంట్రీస్ దాకా రీచ్ అయింది. సో ఈ ప్రకారం చూసుకున్నట్లయితే ఇండియన్స్ షుగర్ని టేస్ట్ చేసిన కొన్ని సంవత్సరాల తర్వాత ప్రపంచం టేస్ట్ చేయగలిగింది. 350 ADలో పరిచయమైన షుగర్ కరెంట్ సిచ్యువేషన్లో ఒక బేసిక్ నీడ్గా అయిపోయింది. షుగర్ని మనం స్వీటనింగ్ ఏజెంట్గానే యూజ్ చేస్తున్నాము, బట్ అన్ఫార్చునేట్లీ అదే షుగర్ హ్యూమన్స్కి ఇప్పుడు స్లో పాయిజన్గా మారుతోంది. ఈ మాటలు నేను కాదు, న్యూట్రిషనిస్ట్ అయిన తపస్య ముంద్రా కూడా ఇదే చెప్తున్నారు. ద షుగర్ వీఆర్ కన్స్యూమింగ్ ఈస్ అ పాయిజన్ అండ్ ఇట్ ఈస్ ద న్యూ స్మోకింగ్. ఈ స్టేట్మెంట్ని క్లియర్గా అర్థం చేసుకోవడం కోసం ఒకసారి ఈ గ్రాఫ్ని చూడండి. ఈ చార్ట్ 1990 నుండి 2015 మధ్యలో ఎంతమంది డయాబెటీస్తో చనిపోయారు అనేది చెప్తోంది. కెన్ యూ బిలీవ్ ఇట్? మనం బ్రతకడానికి తీసుకుంటున్న ఫుడ్డే మన హెల్త్ ప్రాబ్లమ్స్కి కారణమవుతోంది. మార్నింగ్ లేచిన వెంటనే హార్లిక్స్, ఆఫీస్కి వెళ్ళాక టీ, మీటింగ్ మధ్యలో నిద్ర వస్తుంది కాబట్టి కిట్ క్యాట్, ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి కూల్ డ్రింక్, ఇంటికి వచ్చాక స్నాక్స్గా స్వీట్స్. షుగర్ కేన్ జ్యూస్ని క్రిస్టల్స్గా మార్చడం అంటే షుగర్గా మార్చడం కనిపెట్టింది ఇండియన్సే అయినా ఏన్షియంట్ టైమ్స్లో డైలీ రొటీన్లో ఈ షుగర్ని వాడేవారు కాదట. ఆల్మోస్ట్ అన్ని సిచ్యువేషన్స్లో కూడా జాగరీనే యూజ్ చేసేవారట. అయితే మనకు ఈ లైఫ్ స్టైల్ ఎలా అలవాటైనట్లు? సింపుల్, ఈ లైఫ్ స్టైల్ని మనం అలవాటు చేసుకోలేదు, మనపై బలవంతంగా రుద్దేయబడింది. ఇండియా 17th సెంచరీ. బ్రిటిష్ ఇండియాలో అదే టైంలో ఇండస్ట్రియలైజేషన్ని స్టార్ట్ చేసింది. షుగర్కి స్లోగా డిమాండ్ పెరగడం చూసి ఇండియాలో షుగర్ కేన్ పండడం వల్ల బ్రిటిషర్స్ డిఫరెంట్ ప్లేసెస్లో షుగర్ ఇండస్ట్రీస్ని స్టార్ట్ చేశారు. బట్ ఈసారి షుగర్ని ఏన్షియంట్ ఇండియన్స్ లాగా న్యాచురల్గా తయారు చేయలేదు, కెమికల్స్ యూజ్ చేశారు అండ్ వచ్చిన షుగర్ని న్యాచురల్గా కాకుండా ఇంకా రిఫైన్ చేశారు. దీనినే వైట్ షుగర్ అంటారు. ఈ ఇండస్ట్రియల్లీ ప్రొడ్యూస్ షుగర్ వచ్చిన తర్వాతే ఇండియాలో స్లోగా మార్పులు స్టార్ట్ అయ్యాయి. షుగర్ ఇండియాలో అబండెంట్గా ఉండడం వల్ల షుగర్ ప్రైస్ తక్కువకే వచ్చేసింది. స్వీట్నెస్ ఈజీగా దొరకడం వల్ల స్లోగా ప్రతి ఇంటికి ఈ షుగర్ రీచ్ అయింది. అప్పటి వరకు స్నాక్స్గా తినే వాటిని ఈ షుగర్ మిక్స్ చేయబడ్డ ప్రోడక్ట్స్ లైక్ బిస్కెట్స్, స్వీట్స్, మిఠాయి లాంటివి రీప్లేస్ చేసేసాయి. ఒక స్టోరీ చెప్తాను వినండి. ఒక సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి అనుకున్నాడు. తన ఎక్స్పెరిమెంట్లో భాగంగా ఒక కుండలో బాగా బాయిల్ అవుతున్న వాటర్లో ఒక ఫ్రాగ్ని వేసేసాడట. ఆ ఫ్రాగ్ కుండలో పడిన వెంటనే ఆ నీళ్ల వేడికి తట్టుకోలేక వెంటనే ఎగిరి బయటకి దూకేసిందట. ఇంకొక కేసులో ఆ సైంటిస్ట్ నార్మల్ కూల్ వాటర్ ఉన్న కుండలో అదే ఫ్రాగ్ని వేశాడట. ఈసారి ఆ కుండ కింద ఫైర్ని పెట్టి నీళ్ళని స్లోగా హీట్ చేయడం స్టార్ట్ చేశాడు. 10 minutes అయింది, 20 minutes అయింది. స్లోగా ఆ కుండలో ఉన్న నీళ్లు బాగా వేడెక్కడం స్టార్ట్ అయ్యాయి అండ్ ఫైనల్గా ఆ ఫ్రాగ్ తట్టుకోలేనంత హీట్కి వాటర్ రీచ్ అయ్యాయి అండ్ ఆ వేడిని తట్టుకోలేక ఫ్రాగ్ ఆ పాట్లోనే చనిపోయిందట. ఈ స్టోరీలో చెప్పిన హాట్ వాటర్ని ఈవిల్ అనుకోండి, హ్యూమన్స్ని ఫ్రాగ్గా అజ్యూమ్ చేసుకోండి. ఫస్ట్ కేసులో బాయిలింగ్ వాటర్ మనం చూస్తున్న టెర్రరిజం లాంటిది. మనం దానిని చూసిన వెంటనే అది ఈవిల్ అని తెలుసుకుంటాము కాబట్టి స్టోరీలో ఫ్రాగ్ లాగా వెంటనే రియాక్ట్ అవుతాము. బట్ షుగర్ సెకండ్ కేసులో లాగా వాటర్ స్లోగా హీట్ అయినట్లు మన లైఫ్స్లోకి వచ్చేస్తుంది. స్లోగా ఎంటర్ అవడం వల్ల దానిని మనం గుర్తించలేకపోతున్నాం, బట్ ఫైనల్లీ ఇట్ ఎఫెక్ట్స్ అస్. ఇలా గుర్తించకపోవడం వల్లనే స్లోగా ఇండియా ఇవాళ వరల్డ్కి డయాబెటీస్ క్యాపిటల్గా పేరు తెచ్చుకుంది. షుగర్ని నేను ఈవిల్ అని మెన్షన్ చేయడానికి రీజన్స్ ఇవే. షుగర్లో ఎంటీ క్యాలరీస్ ఉంటాయి, అంటే బాడీకి ఏ న్యూట్రిషన్ కూడా ప్రొవైడ్ చేయకుండా ఓన్లీ క్యాలరీస్నే ఇస్తుంది. వెరస్ జాగరీ అండ్ కలకండ అలా కాదు, రిఫైన్డ్ కాకపోవడం వల్ల ఇవి న్యూట్రిషన్స్ని కలిగి ఉంటాయి. హై ఇంటేక్ ఆఫ్ షుగర్ డయాబెటీస్కి దారితీస్తుంది అండ్ డయాబెటీస్ ఎక్కువైతే హార్ట్ అటాక్స్కి దారితీస్తుంది. షుగర్ ఇండియన్ సిటిజన్స్ని ఎంత డ్యామేజ్ చేస్తుందో ఇండియన్ ల్యాండ్స్ని కూడా అంతే డ్యామేజ్ చేస్తుంది. 1 hectare ఆఫ్ షుగర్ కేన్ ఒక సంవత్సరంలో 3 crore liters ఆఫ్ వాటర్ని కన్జ్యూమ్ చేస్తుందట. అంటే 1000 members ఆల్మోస్ట్ 1 year పాటు యూజ్ చేసే అంత వాటర్. అండ్ ఆల్సో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ని కూడా షుగర్ కేన్ క్రాప్ బాగా డ్యామేజ్ చేస్తుందట. ప్యాక్డ్ ఫుడ్స్ ఒకవైపు హెల్త్ని డ్యామేజ్ చేస్తున్నాయి అండ్ ఇంకోవైపు ల్యాండ్స్ డ్యామేజ్ అవుతున్నాయి. మరి గవర్నమెంట్స్ ఎందుకు ఏ రెగ్యులేషన్స్ని విధించడం లేదు? క్వశ్చన్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా దీని ఆన్సర్ చాలా సింపుల్, మనీ. ఇండియాలో షుగర్కి డిమాండ్ ఎక్కువ. జనరల్ క్రాప్స్తో కంపేర్ చేస్తే షుగర్ కేన్ క్రాప్ ఆల్మోస్ట్ 60 to 70% మోర్ ప్రాఫిట్ని ఇస్తుందట.
పొలిటీషియన్స్ పైన చెప్పిన పాయింట్స్ని గుర్తించారో లేదో కానీ ఈ పాయింట్ని మాత్రం బాగా మైండ్లో నోట్ చేసుకున్నారు. ఎందుకు అంటే కంట్రీలో ఉండే మెజారిటీ ఆఫ్ ద షుగర్ ఇండస్ట్రీస్ పొలిటీషియన్స్వే అట. ఈ ప్రాఫిట్ నంబర్స్ని చూసుకుంటూ హెల్త్ అండ్ ల్యాండ్ గురించి పొలిటీషియన్స్ పట్టించుకోవడం మర్చిపోయారు. నౌ ఆల్ దే వాంట్ ఈస్ టు ఓన్ అండ్ అనదర్ షుగర్ ఇండస్ట్రీ. సో రెగ్యులేషన్స్ని విధించి వాళ్ళకి వస్తున్న ఇన్కమ్ని వాళ్ళే తగ్గించుకోలేరుగా. ఇప్పుడు వీటికి సొల్యూషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, ద గవర్నమెంట్స్ హ్యాస్ టు వేకప్. ఇండియా కన్జంప్షన్కి అవసరమయ్యేది 25 మిలియన్ టన్స్ ఆఫ్ షుగర్ కేనే అట. కానీ మనం పండిస్తుంది 35 మిలియన్ టన్స్. ప్రాఫిట్స్ బాగున్నాయని భూమి పైన అవసరానికన్నా ఎక్కువ పండిస్తున్నాము. కానీ భూమి లోపల ఉన్న వాటర్ లెవెల్స్ ఏ స్టేజ్లో ఉన్నాయని పట్టించుకోవడం లేదు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్లేసెస్లో షుగర్ కేన్ పంట వల్ల ఇప్పుడు గ్రౌండ్ వాటర్ ఆల్మోస్ట్ అలార్మింగ్ స్టేజ్కి వచ్చేసిందట. ఇలాగే ఇంకా ఫ్యూ ఇయర్స్ కొనసాగితే ఆ ప్లేస్లో షుగర్ కేనే కాదు ఇంకా ఏ పంట పండించడానికి కూడా వాటర్ ఉండవు. ఇలాంటి కేసెస్పై గవర్నమెంట్ త్వరగా రియాక్ట్ అవ్వాలి. అవసరమైనంత మాత్రమే పండించి ఆపై మిగిలిన హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్రాప్స్ని పండించేలా ఫార్మర్స్ని మోటివేట్ చేయాలి. ఎందుకు అంటే మనీతో కంట్రీ యొక్క ఎకనామీని పెంచుతున్నాం అని అనుకునే లోపే ఇండియా యొక్క ల్యాండ్స్ని హెల్త్ని దెబ్బతీస్తున్నాం. అండ్ దిస్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ విల్ బీ ఆఫ్ నో యూజ్. సెకండ్ వన్, WHO ప్రకారం ఒక ఇండియన్ యావరేజ్గా రోజుకి 50 గ్రామ్స్ ఆఫ్ షుగర్ తింటున్నాడట. వేరాజ్ WHO ప్రిస్క్రైబ్ చేస్తుంది రోజుకి కేవలం 25 గ్రామ్స్ మాత్రమే. మీరు తింటున్న ఫుడ్ని రిస్ట్రిక్ట్ చేయండి అని నేను చెప్పడం లేదు. స్వీట్నెస్ని ఆల్మోస్ట్ అందరూ ఇష్టపడతారు, ఇంక్లూడింగ్ మీ. నేను చెప్తున్నదల్లా ఒకటే, నో వాట్ యు ఆర్ ఈటింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 100 గ్రామ్స్ కిట్ క్యాట్లో 51 గ్రామ్స్ షుగరే ఉంటుందట. ఇలాంటి ఫుడ్ ఏదో రేర్గా తిన్నట్లయితే నో ప్రాబ్లం, బట్ రోజు ఇలాంటిదే తిన్నట్లయితే యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఎందుకు అంటే రోజులో మనం ఒక్క కిట్ క్యాట్తోనే సరిపెట్టుకోవడం లేదు. వీఆర్ గోనా ఈట్ ఎ లాట్ ఇన్ ఎ డే. మీరు రోజు తీసుకునే డైట్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1960s పుట్టి మనకన్నా తక్కువ షుగర్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళలో 30 మిలియన్ మెంబర్స్కి డయాబెటీస్ ఉందట. కంప్లీట్ షుగరే తింటూ గ్రో అవుతున్న మనకు డయాబెటీస్ రేట్ ఏ రేట్లో ఉంటుందో మీరే ఆలోచించండి. మీరు ఎక్కువ షుగర్ని కన్జ్యూమ్ చేస్తున్నారు అని అనుకున్నట్లయితే మీ డైట్లో కొన్ని చేంజెస్ని చేయండి. లైక్ మార్నింగ్ టీకి బదులుగా గ్రీన్ టీ, బెవరేజెస్లో కాస్త తక్కువ షుగర్ ఉన్న జ్యూస్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈసారి నార్మల్ చాక్లెట్ కాకుండా డార్క్ చాక్లెట్ని ట్రై చేయండి. ఎందుకంటే ఈ స్మాల్ చేంజెస్ రేపు మిమ్మల్ని ఒక డయాబెటిక్ అవ్వకుండా హెల్ప్ చేయొచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.